ఉయ్యూరు చంద్రశేఖర్ రెడ్డి. మా నాన్నగారి పేరు ఉయ్యూరు బొర్రారెడ్డి. ఆహ్, 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 మా అన్నగారి పేరు ఉయ్యూరు వెంకటేశ్వర రెడ్డి. పెద్దబాబు అంటారు. మాది వచ్చి మైలవరం నియోజకవర్గం, రెడ్డిగూడెం మండలం. మాది రాఘవాపురం గ్రామం. ఓకే. ఈ ఈ మధ్య చిన్న మాది ఒక కుటుంబం, అంటే పార్టీ కుటుంబం మాది రెడ్డిగూడెం మండలంలో. ఈ మధ్య చిన్న కుటుంబంలో చిన్న ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ ప్రాబ్లమ్స్‌ని మన మైలవరం నియోజకవర్గం వసంతకృష్ణ ప్రసాద్ గారికి, మన ఎంపీ గారికి, చిన్ని గారికి అది అపోజిషన్ పార్టీ ఆపాదిస్తుంది. అది కరెక్ట్ కాదు. ఎంపీ గారికి సంబంధం లేదు, ఎమ్మెల్యే గారికి సంబంధం లేదు. ఇవన్నీ మేము ఆల్రెడీ పార్టీ పెద్దలతో, చిన్ని గారితో, కృష్ణప్రసాద్ గారితో మాట్లాడుకొని ఇవన్నీ మేము పరిష్కారం చేసుకుంటాం. అది చిన్న ప్రాబ్లం అండి. అది ఇప్పుడు కుటుంబంలో మన కుటుంబంలో 5గురు ఉంటారు, 6గురు ఉంటారు. అందరికీ చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అన్ని ఏళ్ళు సమానంగా ఉండవు కదా సార్. చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ మేము కలిసి కూర్చొని మాట్లాడుకొని మేము క్లియర్ చేసుకుంటాం. దాడులు అనేది చేపించలేదు. అది ఎంపీ గారికి సంబంధమే లేని విషయం అండి. ఏమోనండి, ఎంపీ గారికి కానీ, కృష్ణప్రసాద్ గారికి కానీ అసలు ఇది ఈ విషయంలో సంబంధం లేదు. అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇది అవకాశంగా తీసుకొని వాళ్ళ మీద రుద్దాలని చూస్తున్నారు. ఇప్పుడు డీటెయిల్గా అంటే అండి, ఇప్పుడు మాది మా వాళ్ళకి పార్టీలో చిన్న ప్రాబ్లమ్స్ రావటం వల్ల వాళ్ళు ఇట్లా కేసు పెట్టుకున్నారు. కేసు పెట్టుకున్న తర్వాత మా అన్నయ్యని వెంకటేశ్వర రెడ్డి అంటారు, పెద్దబాబు అంటారు. వేరే అతను ఉయ్యూరు రమేష్ రెడ్డి. వీళ్ళందరినీ ఏమంటే కేసు పెట్టి వాళ్ళు ఇట్లా రిమాండ్కి పంపించారు. నూజివేడు కోర్టులో వాళ్ళు జడ్జి గారు రిమాండ్ వేశారు. అక్కడ రిమాండ్ ఉన్న తర్వాత అది ఇప్పుడు మన నందిగామ జైల్లో పెట్టారు. అక్కడ పెట్టారండి. అక్కడ నుంచి అది చిన్న పొరపచ్చులు వచ్చి చిన్న కమ్యూనికేషన్స్ ప్రాబ్లమ్స్ వచ్చేది తప్ప ఇందులో ఏది పెద్ద సమస్య లేదు. మేము ఆల్రెడీ పార్టీ పెద్దలతో కూర్చొని మాట్లాడుతున్నాము. ఈ సమస్యను మేము అందరూ కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకుంటాం. నాని పోస్ట్ అనేది ఎవరి మీద పెట్టకూడదండి. అట్లా పెట్టకూడదు, తప్పు. సంబంధం లేదు. ఇప్పుడు నాని గారి మీద పెట్టకూడదు, ఎవరి మీద పెట్టకూడదు. పోస్టులు అనేవి అలా పెట్టడం కరెక్ట్ కాదని, అది తప్పని కూడా మేము చెప్తున్నాం. ఇంతకుముందు ఎప్పుడు లేవండి అలాంటి, ఇట్లా ఎప్పుడు జరగలేదండి. ఇదే ఫస్ట్ టైం అండి. మేము ఫస్ట్ మా నాన్నగారు ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు 1983లో పార్టీ పెట్టినప్పుడు మా నాన్నగారు ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు వరకు మేము తెలుగుదేశం పార్టీలోనే కంటిన్యూ అవుతున్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మా అమ్మగారు వార్డు మెంబర్గా గెలిచారు. 14వ వార్డు మెంబర్లో. మేము ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ అనండి. మంచి సంబంధాలు ఉన్నాయండి. ఉమాగారితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. మా అన్నయ్య అని, పెద్దబాబు అని అతను వెంకటేశ్వర రెడ్డి కూడా ఉమాగారితో కూడా మంచిగా ట్రావెల్ చేశారు. ఇక్కడ ఎవరితో ప్రాబ్లం లేదండి. ఉమాగారితో ప్రాబ్లం లేదు, లేకపోతే కృష్ణప్రసాద్ గారితో ప్రాబ్లం లేదు, ఎంపీ గారితో కూడా ప్రాబ్లం లేదు. ఓన్లీ ఇక్కడ మాకు లోకల్ మండలంలోనే మన కుటుంబంలోనే చిన్న ప్రాబ్లమ్స్ అంతే. అవి చిన్న ప్రాబ్లమ్స్ కొన్ని చిన్న మనస్పర్ధలతో ఇక్కడ వరకు వచ్చిందండి. నాని గారు మా కుటుంబంలో ఏమీ కలగజేసుకోలేదండి. పోస్టుల ద్వారా అంటే కేశినేని చిన్ని గారు అయితే కలగజేసుకోలేదు. ఇది నాని గారు అపోజిషన్ పార్టీ, కేశినేని గారు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇది ఒక ఆపర్చునిటీ తీసుకున్నారు. ఇది ఒక ఆపర్చునిటీ అంటే వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా, చిన్ని గారి ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా, మరి కృష్ణప్రసాద్ గారి ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇది ఒక ఆపర్చునిటీ తీసుకొని ఇట్లా తప్పుడు రాతలు రాస్తున్నారండి. నాని గారికి ఏం చెప్పాలనుకుంటున్నామంటే, ఇది ఇంతటితో ఆపండి, దీన్ని ఎక్స్టెండ్ చేయొద్దు. ఇది మా కుటుంబంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మేము మాట్లాడుకొని దీన్ని సాల్వ్ చేసుకుంటాము. దీన్ని మీరు ఎక్స్టెండ్ చేయబాకండి. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. అవును, ఆబ్వియస్లీ. ఇప్పుడు నాని గారికి ఇప్పుడు అన్నదమ్ముల గొడవలు కాదండి, ఇది పార్టీకే చెప్తున్నాను అండి. పార్టీకి ప్రకారం చెప్తున్నాను. మీరు దీన్ని అపోజిషన్ పార్టీ వాళ్ళు దీన్ని ఆపర్చునిటీకి తీసుకొని వాళ్ళు
చిన్ని గారిని కానీ కృష్ణప్రసాద్ గారిని వాళ్ళని ఒక పరువుని తీయాలని చూస్తున్నారు. లేకపోతే వాళ్ళని రాజకీయంగా ఒక ఇదిగా చేయాలని చూస్తున్నారు. దీన్ని ఆపర్చునిటీగా తీసుకోవద్దు. దీన్ని ఇక్కడితో ఈ సమస్య ఈ ప్రాబ్లమ్‌ని ఇక్కడితో ఫర్దర్‌గా ఎక్స్టెండ్ చేయొద్దు. ఎక్కడ మీరు డిస్కషన్ చేయొద్దు. దీని చిన్ని గారి మీద కానీ కృష్ణప్రసాద్ గారి దీనికి ఎక్కడ సంబంధం లేదు. వాళ్ళ మీద ఎలాంటి పోస్టులు పెట్టొద్దని నా విన్నపం.